సంతోషమును అనుగ్రహించిన మన ఆత్మీయ తండ్రికి ఇచ్చిన ఆ నూతన సంవత్సరమును బట్టి మనం సంతోషిస్తూ, ఇదిగో చెడినప్పుడు, పడినప్పుడు, పతనానికి వెళ్తున్నప్పుడు, అయ్యా అది కాదు, ఒక నిజ మార్గం ఉన్నది, చేరవలసిన గమ్యం ఉన్నది, నేర్చుకోవలసినది ఉన్నది అని ఎన్నో సందర్భాలలో మనలను నిద్రలేపి, మన చెయ్యి పట్టి, మనకు అవసరమైన వాటిని నేర్పిస్తూ ఆ యేసునాథుని అడుగులకు మనలను కూడా పరిచయం చేసిన ఆ దాసునికి ఇచ్చిన ఈ సంవత్సరం బట్టి కృపలను తలుద్దాం. మరొకసారి కృపలను తలంచు. కృపలను తలంచుచు, మళ్ళీ కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ప్రేమ కలిగిన మా ప్రియ పరమ తండ్రి, నీ దాసునికి అనుగ్రహించిన నూతన వచనమును బట్టి వందనాలు. ఈ రోజు అందరము మేము మా ఆత్మీయ తండ్రితో కలిసి ఆనందించడానికి, వారి పరిచర్యలో సంతోషించడానికి, పరవశించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయంకై వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, ఎక్కడ వారమో ఎచ్చని వారు పేరు పెట్టి పిలుచుకున్నారు నాయన, ప్రవక్తలుగా నిలుపుకున్నారు తండ్రి. అన్య జనాంగము మధ్య అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించండి మీరు నడిపించుకుంటూ నిలువ పెట్టినారు తండ్రి. మీకే స్తుతి స్తోత్రం, మీకే స్తుతి స్తోత్రము నాయన. అయ్యా, వెంట్రుకలు నరిచిన వృద్ధులు మాకు కిరీటములు అని నీ వాక్యం సెలవిస్తుంది. నీ దాసునికి ఇంతవరకు కూడా ఎలాంటి అనారోగ్యము లేకుండా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా మీ యొక్క కృప ద్వారా నూతన వచనమని 70వ వసంతము ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క పగటి వేళ ఆత్మీయ బిడ్డలమైన మేమందరూ కలిసి నీ దాసునితో సంతోషించుతాం. మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు తెలియజేస్తూ, అయ్యా కొద్ది నిమిషాలు అనేక మంది బిడ్డలు అయ్యా ఆ సేవకునితో ఉన్న అనుభవాలను పంచుకుంటూ ఉండగా మేమందరం విని సంతోషించుటకు కృపను దయచేయమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరమ తండ్రి. ఇంత చక్కని సమయం దేవుడు మనకి ఇచ్చినందుకు గట్టిగా చెప్పడం కూడా దేవుడు దయచేసి అందరూ కూర్చున్నాం. బావగారు, సుబ్బారెడ్డి గారు నర్సరావుపేటలో పరిచయం చేస్తూ గట్టిగా చెప్పడం కూడా ఆహ్వానిద్దాం. నర్సరావుపేటలో పరిచయం చేస్తున్నప్పుడు మరి ఎంతగానో ఎన్ని సమస్యలు వచ్చినా నేనున్నాను మీ బావగారికి అర్థమవుతారు. చాలా మరి ఆత్మీయంగా తండ్రి సమానులు మామగారిని కూర్చో దేవుని పరిచర్యకు బిడ్డలను సమర్పించి చక్కగా ఆత్మీయంగా మరి మాతో కలిసి కూర్చో. అలాగే ప్రియులు, ఈ రోజు కొరకు సిద్ధపరచబడిన సందేశం కొరకు దేవప్రసాద్ గారు వచ్చారు. గారితో ఉన్న అనుభూతాలు, వారితో ఉన్నటువంటి సహవాసాలు దైవ సేవకులు ముందుగా పంచుకుంటారు. మరి ఈ సమయంలో మరి దేవుని పరిచర్య ఒంగోలులో, అలాగే వెలుగువారిపాలెం సమీపంలో రెడ్డి నగర్లో పరిచర్య చేస్తున్న ప్రియమైన అల్లుడు మరి ముప్పూరి ప్రేమ్ కుమార్ కొద్ది నిమిషాలు తన యొక్క గ్రీటింగ్స్, ఓన్లీ 3 నిమిషాలే గ్రీటింగ్స్, తర్వాత సందేశం ఉంటుంది. అలాగే కోటి ఇక్కడికి రండి, మా ప్రియ స్నేహితుడు సహోదరు కోటి ఇక్కడికి రానండి. మరి గంగదేపల్లిలో నాతో కలిసి 20 సంవత్సరాలుగా మరి చిన్నప్పటి నుండి కూడా మరి ఆ ఏరియాలో పల్లె సువార్త తిరుగుతున్నప్పుడు ప్రతి ప్రాంతానికి నాతో వస్తూ మరి ఆత్మీయంగా కలిసి ఈ రోజుకు కూడా మరి కలిసి ముందుకు నడుస్తున్న ప్రియ సహోదరుడు. తర్వాత నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అవకాశం ఇచ్చిన అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి బావగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు మరి 70 సంవత్సరాల జీవిత కాలాన్ని దేవుడు ఆయన జీవితంలో అనుగ్రహించి ఆయన ఆరోగ్యాలతో కాపాడి క్షేమంగా మన మధ్యలో మరొక సంవత్సరాన్ని దయా కిరీటంగా దేవుడు దయచేశాడు. మరి
దైవజనులు పౌలయ్య గారు మామయ్య గారికి నా హృదయపూర్వకమైన జన్మదినం తీసుకుంటున్నాను. పిల్లరా, మరి ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి విషయంలో ఆయన గురించి మరి 3 నిమిషాలే బావగారు అవకాశం ఇచ్చారు కాబట్టి కట్టే తెచ్చన్నట్టు 3 నిమిషాల్లోనే ముగిస్తాను. మరి ఆయన సేవలను చిన్నప్పటి నుంచి ఇద్దరు సండే స్కూల్లో చదువుకున్నాం. కలిగిన చేరు వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మామయ్య గారి గురించి ఒక 3 నిమిషాలు మాట్లాడేసి, ఆయన సేవా జీవితం, ఒక 40 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, వాస్తవంగా చెప్పాలంటే ఒక అన్య కుటుంబంలో నుంచి ఆయన్ని ఏర్పాటు చేసుకోవటం, దేవుడు అన్య కుటుంబంలో నుంచి ఆయన్ని ఏర్పాటు చేసుకునేటప్పటికీ ఆయనకున్నటువంటి దశ వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి. ఆయన వ్యాపారంలో చక్కగా ముందుకెళ్తున్నటువంటి ఆ తరుణంలో దేవుని యొక్క పిలుపు మేరకు, దేవుని పిలుపుకు విధేయుడై వ్యాపారాన్ని సర్వస్వాన్ని వదిలిపెట్టేసేసి దేవుని సేవ చేయాలనేటువంటి అంకిత భావంతో బంధువులను, రక్త సంబంధికులను, ఆ ప్రాంతాన్ని, మరి ఆయన గురించి ఈ మాటలు ధ్యానించుకుంటున్నప్పుడు అబ్రహాం గారి జీవితాన్ని కూడా ఒక్కోసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని ఏ విధంగా అయితే పిలిచాడో, నీ స్వజనులను, నీ బంధువులను, నువ్వు చేసే వ్యాపారాన్ని అంతటినీ కూడా వదిలేసేసి రమ్మన్నాడు. ఎవరిని? అబ్రహాం గారిని. అలాగే ఆయన జీవితంలో కూడా ఆయన ఎక్కడైతే ఉన్నాడో, ఎక్కడైతే మరి వ్యాపారం చేస్తున్నాడో వాటిని అన్నిటినీ వదిలిపెట్టేసేసి దేవుని సేవలో ముందుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మనది కాని ప్రాంతానికి, మనకు తెలియని ప్రాంతానికి, అసలు అక్కడ ఎవరున్నారు, ఎలా వెళ్ళాలి, అక్కడ ఎవరి ద్వారా అక్కడ జీవనం సాగించాలి, ఎలా పరిశీలన చేయాలని ఏం ఆలోచించకుండా దేవుడు సూచించినటువంటి ప్రదేశానికి అందరినీ వదిలిపెట్టి ప్రారంభించి 40 సంవత్సరాలు అయింది. ఆయన పరిచర్య ప్రారంభించినటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎంతో మంది ఆత్మలను రక్షించాడు. అదేవిధంగా ఎంతో మంది సేవకులుగా ఆయన ప్రారంభించినటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ సేవా పరిచర్యలో ఎన్నో ఆత్మలు రక్షిస్తున్నాడు, ఎన్నో ఆత్మలు రక్షించబడుతున్నాయి. అలాగే ఎంతో మంది సేవకులు కూడా ఈ ప్రాంతంలో ఈ రోజు మందిరం వచ్చిన ప్రారంభ దినాల్లో ఆ గుడిసెలోనే అనేక మంది ఆయనతో పాటు మరి సేవలో ఆయనతో పాటు కలిసి నడుస్తూ ఎన్నో ఆత్మలను సేవకులుగా తీర్చిదిద్ది ఈ ప్రాంతంలో నుండి మరి బయటికి పంపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎంతో మంది సేవకులు ఈ ప్రాంతంలోనే ఆయన దగ్గరే తర్ఫీదయ్యి బయటికి వెళ్ళి అనేక ప్రాంతాలలో సేవలు కొనసాగిస్తూ ఆత్మల రక్షణ పనిలో ఉన్నారు. సంఘాలు కట్టాలనేది కాదు, కానీ మొదటి నుండి ఆయనకున్నటువంటి ఆలోచన ఏంటంటే నశించి నరకాగ్నిలోనికి జారిపోతున్న వారిని ఎలాగైనా సరే రక్షించాలనేటువంటి ఒక సదుద్దేశంతో సంఘాలు కట్టాలని ఆయన ఎప్పుడు అనుకోవాల. సంఘాలే కట్టాలని అనుకోని ఉంటే 20 సంవత్సరాలు సువార్త సేవా జీవితంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేశారు. పల్లెకు క్రీస్తు సువార్త యాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ కార్యక్రమంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి బావగారు కానీ, అలాగే సుబ్బారెడ్డి అన్న గారు కానీ, మేము కానీ, మామయ్య గారు కానీ అందరం కలిసి చాలా ప్రాంతాలకు వెళ్ళి పల్లెకు క్రీస్తు సువార్త పేరుతో అనేక మందికి సువార్త ప్రకటించి వచ్చారే కానీ ఏ రోజు కూడా సంఘాలు కట్టాలని ఆలోచన ఆయనకు లేదు. ఆత్మలను రక్షించాలనేటువంటి ఒక భారభరితమైన ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆనాటి నుండి నేటి వరకు కూడా అనేక ఆత్మలను రక్షిస్తూ అనేక ఆత్మలను కాపాడుతూ ఆయన దగ్గర, ఆయన ఆత్మీయ పిల్లలముగా మేమందరం కూడా ఆయన దగ్గరే తర్ఫీదు పొంది ఆయన దగ్గరే వాక్యాన్ని నేర్చుకుని 1997లో నా యొక్క ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మరి ఆయన పాదాల దగ్గరే నేర్చుకున్నాను. భావ సంరక్షణలో భావ ద్వారానే నేను బైబిల్ కళాశాలకు పంపించడం జరిగింది. నా ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించడానికి నరేంద్ర బాబు గారు చాలా త్యాగం చేశారు ఆ రోజుల్లో. ఎందుకంటే
ఎలా కాలేజీకి పంపించాలో తెలియదు, ఎవరిని పట్టుకున్నాడో ఎలా చేశాడో నాకైతే తెలియదు. కానీ నా విద్యా అర్హత చాలకపోయినా నన్ను బైబిల్ కాలేజీకి పంపించడానికి ఆయన చాలా తపన పడ్డారు. ఆయన వంతు ఆయన ఎన్నెన్నో మరి పనులు చేసి నన్ను బైబిల్ కాలేజీకి పంపించారు. ఆయన సారథ్యంలోనే ఆయన ఆలోచనల ప్రకారంగానే బైబిల్ కాలేజీకి వెళ్ళి తిరిగి ముగించుకొని వచ్చాం. ఆ తదుపరి మరలా చదువుకోవడానికి ఆయన ద్వారానే మరలా ముందుకెళ్ళాను. మరి మావయ్య గారి దగ్గరే అనేక దినాలుగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పరీక్షలు నేర్చుకున్నాం. ఈరోజు మేము అందరం కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఆయా ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్నామని చెప్పుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను. గట్టిగా చెప్పడం, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండే చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని, దేవుని మాటలు నేర్చుకొని బయటికి వెళ్ళారు. మంచి పని, మంచిది. ఆయన నా దగ్గరే ఉండండి అయ్యా, నాతో కనిపెట్టుకొని చేయమనట్లేదు. కానీ మనం కృతజ్ఞత కలిగి జీవించకపోతే నష్టపోతాం. కృతజ్ఞత బైబిల్లో కూడా ఏం తెలియజేస్తున్నాడంటే, కృతజ్ఞత లేకపోతే నష్టపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక దేవుని సేవకుడు ఆత్మ పట్ల ఎంతో భారం కలిగి మన కోసము తినక ఉపవాసాలు ఉండి కష్టపడి ప్రార్థన చేసి కాకపోతే అది మనం ఏం చేయలేం పిల్లరా. కనుక ఈ సందర్భం కోరుకున్నది, ఆయన ఆలోచించేది, ఆయన చెయ్యాలనుకునేది ఒకటే, ఆత్మలను మనం ఎలాగైనా ఆయనలో నాటికి ఏ నాటికి ఆ నాటికి మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ సందర్భంగా మరి ఇలాంటి మంచి అవకాశం ఆయన ద్వారా మనం అందరం నేర్చుకున్నాం. ఆయన ద్వారానే బయటికి వెళ్ళాం, ఆయన ద్వారానే అనేక ఆత్మలను రక్షిస్తూ ఉన్నాం. అంత గొప్ప ఆలోచన మాకు ఇచ్చాడు, అంత గొప్పగా దేవుని పని నేర్పించాడు. దేవుని పనిలో ఎలా ఎదగాలో, ఎలా బతకాలో, ఏ విధంగా ఉంటే మనము దేవుని సన్నిధిలో మహిమకరంగా జీవించగలము, ఎన్నో విషయాలు మాకు చెప్పి నేర్పించాడు. గొప్ప వ్యక్తికి మరోసారి నా హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను. అలాగే ఈ సమయంలో స్త్రీలు ఎక్కువని కోటి మరి నాన్నగారితో ఉన్నారు. దాన్ని బట్టి మరొక 3 నిమిషాలు జరుపుకున్నాను. అదేవిధంగా 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పొలయ్య గారు కూడా ప్రత్యేకంగా ఉన్నారు తెలియపరుస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి దైవజనులందరూ కూడా నాకు తెలియపరుస్తున్నాను. ఇంటర్ చదివేటప్పుడు 2006లో దర్శిలో గవర్నమెంట్ కాలేజీలో చదువుతూ ఉన్నాను. అప్పట్లో మరి నాకు నరేంద్ర అన్నయ్య గారు ఇక్కడ సేవ చేస్తున్నారు. అప్పటి నుంచి ఒకసారి దర్శిలో ఎస్సీ కాలంలో ప్రేయర్ పెడితే అక్కడికి బేల్దారి మేస్త్రి వారి యొక్క కుమారులను మేస్త్రిగా చూడాలని అనుకుంటారు. ఒక డాక్టర్గా చూడాలని వారి యొక్క కుమారులను కోరుకుంటారు. అయితే మరి ప్రోత్సహించి ఈరోజు మరి అక్కడ ఆ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. ఏ రోజు కూడా నీవు మరి దేవుల్లో ఉండాలయ్యా అని చెప్తూ ఇప్పటికి కూడా 20 సంవత్సరాలలో ఏ రోజు కూడా వారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఆ కుటుంబము అలానే ఉంది. మరి సుబ్బారెడ్డి అన్న కానీ, నరేంద్ర అన్న కానీ, అక్కవారు కానీ ప్రేమ, ఆప్యాయత, పిలుపులో పిలిచే విధానము చాలా మరి దేవునికి దగ్గరగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రేమ వారిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు కనబడ్డా కూడా వారు పిలవటం కానీ, ఏ ఫంక్షన్లో అయినా ప్రార్థనలను చెప్పడం కానీ, అలాంటి ఆత్మీయ కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకై నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేక సార్లు మమ్మల్ని పిలిచి కూడా మరి కొండ ప్రాంతానికి కానీ ఎక్కడికైనా కానీ ప్రార్థనకు వెళ్తూనే ఉంటారు అంకులు. ఈ రోజులలో చాలామంది 70 సంవత్సరాలు వస్తే అనారోగ్యానికి గురైపోతారు. కానీ దేవుని కృప, ఆయన దయ, అందుకే లోకాసు వార్తలు అన్నట్లుగా బాలుడు దేవుని దయందును మనుషుల దయందును ఎదుగుతూ ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. అదేవిధంగా దేవుని కృప కూడా అంకుల మీద ఈ రోజుకి ఉంది. కాబట్టి ఆయన ఇంకా ఒక బాలుడు వలె ఉన్నాడని నేను చెప్తూ ఉన్నాను పిల్లరా. చాలా సంతోషము. ఇలాంటి పుట్టినరోజులు అనేక సంవత్సరాలు జరుపుకోవాలని, ఆయన యొక్క కృప, ఆయన దీవెనలు అంకులకు మెండుగా ఉండాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆత్మీయ తండ్రి గారు, నాకు ఈ కుటుంబానికి సంబంధం అందరికీ కొత్త కాదు, అందరికీ తెలిసిందే. కానీ అయితే నేను ఒక మాట ఈ సందర్భంగా, మరి దేవాది దేవుడు దైవజనులు మరి ఆత్మీయ తండ్రిగానైనటువంటి పొలయ్య గారిని ప్రేమించి వారికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మొదటిగా దేవుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యంలో రాయబడినట్టుగా
60-70 సంవత్సరాలు మానవుని ఆయుష్కాలం, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని ఉంది. మరి నేనైతే ప్రార్థన చేస్తున్నాను అధిక బలాన్ని కూడా దాటి మరొక అధిక స్థాయికి చేరుకోవాలని. ఎందుకంటే ఆయన చూస్తే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. 70 సంవత్సరాలని అంటే ఎవరు నమ్మరు. ఇప్పటికే కాస్త ఎన్నుగా కనపడతారు మనిషి, ఆరోగ్యవంతుడు. 40-50 సంవత్సరాలు దాటిన కాంచి బీపీలు, షుగర్తో రకరకాలుగా హాస్పిటల్ చుట్టూ ఇన్ని మరి మందులు మూటలు కట్టుకొని తిరుగుతున్నటువంటి వారిని ఎంతోమంది మనం చూస్తాం. అంటే వేరే ఉద్దేశం కాదు, కానీ దేవుడి మహాకృప మరి దైవజనులకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నేను ఈ కుటుంబంతో నాకు పరిచయం 1994. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు కొంచెంగా దేవుని మందిరానికి రావడం అలవాటు పడ్డాను. నేను వచ్చినప్పుడు చాలామంది కొంతమంది యవనస్తులు ఉండేవాళ్ళు. ఒక మంచి కృప నాకు ఇచ్చాడు. వారు నాకు ఇచ్చినటువంటి మరి గొప్ప మరి కృప ఏంటంటే, లేదంటే గొప్ప ధన్యత అనొచ్చు, లేకపోతే ఏమంటే చెప్పలేదు, దానికి మనం తీర్చుకోలేదు. దేవుని బిడ్డలారా, నాకు మేలు వారు చేసింది ఏంటంటే నన్ను దేవుని మార్గంలో నడిపించాను. మరి నర్సరావుపేటలో ఒక సేవకుని నేను యూజ్ చేస్తున్నానంటే ఎందుకంటే మా ఆత్మీయ తండ్రి గారు దైవజన్ యొక్క ప్రయాస నా కోసం ఎన్నో కన్నీళ్ళు తెచ్చారు.